శ్రీమాత్రే నమః. మనము ప్రతిరోజు సౌందర్య లహరి ఒక శ్లోకాన్ని నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు 35వ శ్లోకాన్ని ఎక్కడెక్కడ కామాలు పెట్టాలి, ఎలా చదవాలనేది తెలుసుకుందాం. నేను చదివి వినిపిస్తాను. మీరందరూ చక్కగా విని నేర్చుకుని అమ్మ అనుగ్రహాన్ని మనందరం పొందుదాం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఇప్పుడు శ్లోకం. మనస్త్వం వ్యోమత్వం కామ మరుదసి మరుస్థారథిరసి కామ త్వమాపస్త్వం భూమి కామ స్త్వయి పరిణతాయాం నహి పరం కామ త్వమేవ స్వాత్మానం కామ పరిణమయితుం విశ్వవపుషా కామ చిదానందాకారం కామ శివయువతి భావేన బిభృషే. అక్కడ ఇప్పుడు శ్లోకాన్ని నేర్చుకుందాం. మనస్త్వం వ్యోమత్వం మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుస్థారథిరసి మరుదసి మరుస్థారథిరసి మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుస్థారథిరసి త్వమాపస్త్వం భూమి త్వమాపస్త్వం భూమి స్త్వయి పరిణతాయాం నహి పరం స్త్వయి పరిణతాయాం నహి పరం. మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుస్థారథిరసి త్వమాపస్త్వం భూమి స్త్వయి పరిణతాయాం నహి పరం. త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా పరిణమయితుం విశ్వమవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే శివయువతి భావేన బిభృషే. త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. శ్లోకం మొత్తం మళ్ళీ ఒకసారి 2 సార్లు చదువుతాను. మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుస్థారథిరసి త్వమాపస్త్వం భూమి స్త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుస్థారథిరసి త్వమాపస్త్వం భూమి స్త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. చక్కగా ఈ శ్లోకాలన్నీ కూడా మహాశక్తివంతమైనవి మనకు తెలుసు. శంకరాచార్యులు తను స్వయంగా అమ్మవారి మీద రాసినవి కాబట్టి మీరు కూడా చక్కగా విని నేర్చుకుని 10 మందికి షేర్ చేయండి. అందరికీ తెలియపరచండి అమ్మ తాలూకా మహత్యము, అమ్మ తాలూకా శ్లోకాలు. మీరు కూడా శ్రీమాత్రే నమః అని కామెంట్స్ పెట్టండి. శ్రీమాత్రే నమః.